హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సింపుల్ అండ్ టేస్టీ హోటల్ స్టైల్ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, అలాగే కారం 1.5 స్పూన్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, 2 యాలుక్కాయలు, ఒక అనాస పువ్వు, 6-7 జీడిపప్పులు, ఒక బిర్యానీ ఆకు, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని స్లో ఫ్లేమ్లోనే లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా దినుసులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా అల్లం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, చికెన్ ముక్కలు బాగా ఉడికి గ్రేవీ దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.